See, in this class we are going to discuss about the relation between simple interest and compound interest combination examples మనం ఈ యొక్క వీడియోలో చూద్దామండి. సో లెట్స్ సీ, ఇప్పటివరకు సింపుల్ ఇంట్రెస్ట్ ని సెపరేట్ గాను కాంపౌండ్ ఇంట్రెస్ట్ ని సెపరేట్ గాను చూసాం. ఈ రెండింటి యొక్క కాంబినేషన్ తోటి ప్రాబ్లమ్స్ అనేవి యూజువల్ గా ఎక్కువగా కనిపిస్తుంటాయి మనకి. సో ఆ ప్రాబ్లమ్స్ మనం ఇప్పుడు ఎలా సాల్వ్ చేయబోలో చూస్తున్నాం. రైట్, సి principal equal to given 20,000 and the rate of interest is equal to 10% for time period equal to 2 years. Time period equal to 2 years. So ఈ యొక్క డినామినేషన్స్ లో ఉన్న వాటికి మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ అవుతుందో చూద్దాం, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ అవుతుందో చూద్దాం. సో వాటి మధ్య ఉండే కనెక్టివిటీని కూడా మనం అబ్జర్వ్ చేద్దాం. సో దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. సింపుల్ ఇంట్రెస్ట్ లో చూద్దాం. సో ఫస్ట్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు 20,000 లో 10% అండి, అంటే 2,000 రూపీస్. సెకండ్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు అగైన్ 2,000, అంటే ఎవ్రీ ఇయర్ కూడాను ఇంట్రెస్ట్లు సమానంగా ఉంటాయి. అప్పుడే దాన్ని మనం సింపుల్ ఇంట్రెస్ట్ అని పిలుస్తున్నాం, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ 20,000 మీద పడుతుంది. ఇక్కడ ఇంట్రెస్ట్ లోనే ఉండవు. సో కాబట్టి ఓవరాల్ గా సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 2 years కి 4,000 is the simple interest for 2 years period. Now we are going to calculate the compound interest. So compound interest అనేది ఎలా ఉంటుందో ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దామండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇదే క్యాలిక్యులేషన్. సో ఫస్ట్ ఇయర్ ఈక్వల్ టు 20,000 లో 10% కాబట్టి 2,000 is the first year compound interest. అంటే ఏంటి అబ్జర్వ్ చేసామంటే సింపుల్ ఇంట్రెస్ట్ అయినా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయినా ఫస్ట్ టైం క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు రెండు సమానమే. ఎందుకు సమానము అంటే ఫస్ట్ బిగినింగ్ లో క్యాలిక్యులేట్ చేసినప్పుడు అది సింపుల్ ఇంట్రెస్ట్ అయినా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయినా ప్రిన్సిపల్ మీద క్యాలిక్యులేట్ చేస్తాము. నెక్స్ట్ టైం నుంచి వచ్చేసరికి ఏమవుతుందంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో ఇంట్రెస్ట్లు కూడా ఇంట్రెస్ట్లు పడతాయి. అంటే ఎందుకంటే ఫస్ట్ ఇయర్ లో వచ్చిన ఇంట్రెస్ట్ కూడా ఇంట్రెస్ట్ పడాలి సెకండ్ ఇయర్ లో. సో సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు 2,000. ఈ 2,000 ఎక్కడి నుంచి వచ్చిందండి? ప్రిన్సిపల్ నుంచి వచ్చిన 2,000 ప్లస్ గతంలో ఉన్న ఇంట్రెస్ట్ కి ఇంట్రెస్ట్, అంటే ఈ 2,000 లో కూడా 10%, అంటే ఎంత అవుతుందండి? 200. సో మొత్తం కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 4,200. సో లెట్ us see the observations between. సో ఈ రెండింటి మధ్య ఉండే అబ్జర్వేషన్స్ ని కనుక మనం చూసినట్లయితే ఫస్ట్ ఇయర్ లో ఇంట్రెస్ట్లు సేమ్ గా ఉంటాయండి. అంటే ఫస్ట్ టైం క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఇంట్రెస్ట్లు సింపుల్ అండ్ కాంపౌండ్ సేమ్ గా ఉంటాయి. సో సెకండ్ ఇయర్ 2 years తీసుకున్నాం కాబట్టి సెకండ్ ఇయర్ లో మాత్రమే ఆ డిఫరెన్స్ వస్తుంది. సో సింపుల్ ఇంట్రెస్ట్ కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి డిఫరెన్స్ ఎంత అంటే డిఫరెన్స్ ఈక్వల్ టు 200 రూపీస్. సో 2 years కి అని ఇచ్చినప్పుడు ఆ డిఫరెన్స్ ఫస్ట్ ఇయర్ లో రాదండి, సెకండ్ ఇయర్ లో మాత్రమే ఈ పక్కన కనిపిస్తుంది. చూడండి 2,000 ఫస్ట్ వెర్టికల్ అంతా కూడా సింపుల్ ఇంట్రెస్ట్ అండి. సో ఆ పక్కన ప్లస్ తోటి ఏవైతే ఉంటాయో అవి ఇంట్రెస్ట్లకి ఇంట్రెస్ట్ అని మనకు అర్థమవుతుంది. సో 2 years పీరియడ్ ఇచ్చాడు కాబట్టి మనకి ఇక్కడతో ఆగిపోయింది. అదే 3 years కనుక ఇచ్చినట్లయితే ఇంకా ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. సో ఇది మనకి 2 years ఫార్మేట్ లో కనుక చూసినట్లయితే మనకి సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వాటి మధ్య డిఫరెన్స్. సో డిఫరెన్స్ అని అడిగినప్పుడు ఎప్పుడు కూడా సింపుల్ ఇంట్రెస్ట్ ని సపరేట్ గాను కాంపౌండ్ సపరేట్ గా చేయక్కర్లేదండి అసలు. సో పూర్తిగా సింపుల్ ఇంట్రెస్ట్ ని తీసేసి డైరెక్ట్ గా కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయండి. సో ఫస్ట్ ఈ కాలం 2,000 అంటే మనకి సింపుల్ ఇంట్రెస్టే, బట్ ఆ పక్కన ఏదైతే కనిపిస్తాయో అవే ఎక్స్ట్రాగా కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో వచ్చే ఇంట్రెస్ట్లకి ఇంట్రెస్ట్, అంటే డిఫరెన్స్ అనేవి ఆ పక్కవే అవుతాయి. ఓకేనా? సో ఇప్పుడు మనం 3 years ఫార్మేట్ కూడా చూద్దామండి. ఒకటి 3 years కి ఇంకా సింపుల్ ఇంట్రెస్ట్ రాయక్కర్లేదు. సో మనం సింపుల్ ఇంట్రెస్ట్ కి కాంపౌండ్స్ కి డిఫరెన్స్ కనుక్కోబోతున్నాం. ఏంటి ఆ డిఫరెన్స్ ఎక్కడెక్కడి నుంచి వచ్చాయి అనేది. సి కాంపౌండ్ ఇంట్రెస్ట్ డైరెక్ట్ గా కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తే మన సింపుల్ ఇంట్రెస్ట్ కూడా దాంట్లోనే ఫస్ట్ వెర్టికల్ లోనే కనిపిస్తుంది. సో ఫస్ట్ ఇయర్ మొత్తం 3 years కనుక్కోబోతున్నామండి. నౌ ద క్యాలిక్యులేషన్ ఈజ్ ఆన్ 3 years. ఫస్ట్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు 20,000 లో 10% అంటే 2,000. సెకండ్ ఇయర్ లో 2,000 ప్లస్ ఈ 2,000 కి 10% అంటే 200
థర్డ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే 2000 ఫ్రమ్ ద ప్రిన్సిపల్ అండ్ ఈ 2000 కి 200 ప్లస్ ఈ 2000 కి 200 అంటే 10% అండి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఈ 200 కి 10% అంటే ఎంత అండి 20. సో మొత్తం మీద మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఇక్కడ కనిపించే ఈ 6000 సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఇది మొత్తము కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో మనకి సింపుల్ ఇంట్రెస్ట్ కి కాంపౌండ్స్ కి డిఫరెన్స్ కావాలంటే, సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ల మధ్య డిఫరెన్స్ కావాలంటే ఈ పార్ట్ మాత్రమే అవుతుంది. సో ఎంత ఆ డిఫరెన్స్ అంటే 620. 620 is the difference between the simple interest and కాంపౌండ్ ఇంట్రెస్ట్ మధ్య డిఫరెన్స్. సో ఆ డిఫరెన్స్ అంటే మీరు ప్రతిసారి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ని క్యాలిక్యులేట్ చేసుకుంటేనే మీకు ఆ డిఫరెన్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక ఇచ్చినట్లయితే, ప్రిన్సిపల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈ రెండు కనుక ఇచ్చినట్లయితే సింపుల్ అండ్ కాంపౌండ్స్ మధ్య డిఫరెన్స్ ని డైరెక్ట్ గా చేయండి ఇలాగా. ఒకవేళ కనుక డిఫరెన్స్ వాడే ఇచ్చి ప్రిన్సిపల్ కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ వీటిల్లో ఏదో ఒకటి కనుక్కోమన్నాడు అంటే అప్పుడు చాయిస్ల ద్వారా వెళ్ళండి, చాయిస్లను ఉపయోగించండి. ఎందుకంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని మనం అప్లై చేయాల్సింది ప్రిన్సిపల్ మీద. ప్రిన్సిపల్ నే క్వశ్చన్ గా అడిగినప్పుడు ఆ ప్రిన్సిపల్ ఎక్కడ ఉంటుందని మనం గుర్తుపట్టాలంటే చాయిస్ల్లో ఉంటుంది. సో చాయిస్ల ద్వారా ఒక ఉదాహరణ తీసుకొని మనం ఈ యొక్క ఇంట్రెస్ట్ ని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఇది మనకి సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మధ్య 2 years కి డిఫరెన్స్ ఎలా కనుక్కుంటాం, 3 years కి డిఫరెన్స్ ఎలా కనుక్కుంటాము అనే దానికి. రైట్? ప్రిన్సిపల్ ఈస్ గివెన్ 31,250 R equal to 5%, time equal to 2 years. Find the difference between simple interest minus compound interest equal to ఎంత అంటే సింపుల్ ఇంట్రెస్ట్ కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ మధ్య డిఫరెన్స్ ఎంత. సో లెట్ us say డైరెక్ట్ గా కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయండి, దాంట్లోనే సింపుల్ ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది, అది పక్కన పెట్టేసి మిగతా క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఆ డిఫరెన్స్ ఏంటో తెలుస్తుంది. సో దీంట్లో మనకు కావాల్సింది 5% కావాలండి. 3125 అనేది 10% అవుతుందండి, దాంట్లో సగం. సో 3125 లో సగం అంటే చూడండి 1562.5. 1562.5 ఇది 10% అండి, 10% లో సగం రాశారండి. నెక్స్ట్ సెకండ్ ఇయర్ లో కూడా 1562.5 వస్తూ ప్లస్ ఈ ఇంట్రెస్ట్ కి ఇంట్రెస్ట్ ఎంత అంటే 5%. దీంట్లో 10% అంటే ఎంత అండి 156.25 అంటే 156 రూపాయల 25 పైసలు అవుతుంది 10% అంటే. సో 5% కావాలి కాబట్టి 156 లో సగం అంటే ఎంత అండి 78.25 పైసలు సగం అంటే 125, 12.5 పైసలు అన్నమాట. ఓకేనా? 12 పైసలు. యాక్చువల్ చెప్పాలంటే థర్డ్ డిజిట్ కూడా తీసుకోక్కర్లేదు మీరు. సో అప్రాక్సిమేట్లీ ఇది ఎంత అంటే డిఫరెన్స్ బిట్వీన్ ద సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 78 రూపీస్ 12 పైస్ అని చెప్పవచ్చు. 78 రూపీస్ 12 పైస్. సో నంబర్లు టఫ్ గానే ఉన్నాయని కానీ ఇక్కడ మీనింగ్, బట్ చేసే విధానంలో ఎక్కడ కూడా మార్పు లేదు. సో సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఈ రెండింటిని కలపగా వచ్చింది సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఇది మొత్తం కలిపి కాంపౌండ్ ఇంట్రెస్ట్, బట్ డిఫరెన్స్ అంటే ఈ పక్కన ఉండేదాన్ని మాత్రమే మనం డిఫరెన్స్ అంటాము. ఓకేనా? లెట్స్ సీ వన్ మోర్ ఎగ్జాంపుల్. Difference between simple interest and compound interest equal to given 150 రూపీస్ ఇచ్చారండి. డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ప్రిన్సిపల్ ఇవ్వలేదు మనకి, ఆ ప్రిన్సిపల్ ని మనం కనుక్కోమంటున్నాడు. సో డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 150 రూపీస్. R ఈక్వల్ టు 10% ఇచ్చాడు. R ఈక్వల్ టు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ 10% ఇచ్చాడు. టైం పీరియడ్ ఈక్వల్ టు 2 years. 2 years ఇచ్చాడు. అయితే మనం ఏం కనుక్కోమంటున్నాడు అంటే ప్రిన్సిపల్ కనుక్కోమంటున్నాడు. ఓకేనా? సో ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చూడండి, సొల్యూషన్ లో మనకి ప్రిన్సిపల్ ఇస్తే ప్రిన్సిపల్ మీద 10% క్యాలిక్యులేట్ చేయడం వల్ల డిఫరెన్స్ కనుక్కోవడం ఈజీ. మరి ప్రిన్సిపల్ కనుక్కోమంటున్నాడు అంటే మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే ఆప్షన్స్ నుంచి స్టార్ట్ చేయాలి. ఆప్షన్స్ నుంచి మనం ప్రాబ్లమ్ ని స్టార్ట్ చేయాలి. సో జనరల్ అబ్జర్వేషన్ చూద్దాం. చూడండి, మనకి
కాంపౌండ్ ఇంట్రెస్ట్ ని రాస్తున్నాను చూడండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ని ఫస్ట్ ఇక్కడ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో ప్రిన్సిపల్ లో ఎంత పర్సెంటేజ్ రాస్తామండి? ప్రిన్సిపల్ లో 10% రాస్తామండి. ప్రిన్సిపల్ లో 10% అంటే ఇక్కడ సమ్ ఎక్స్ వచ్చిందండి. ఇది ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ అండి, ఎక్స్ రూపీస్ వచ్చింది. సో సెకండ్ ఇయర్ లోకి వచ్చేసరికి ఎక్స్ రూపీస్ వస్తూ అంటే ప్రిన్సిపల్ లో 10% అన్నమాట. ప్లస్ ప్లస్ ఈ ఎక్స్ లో 10% రావాలి. ఎక్స్ లో 10% రావాలి. ఎక్స్ లో 10% రావాలి అంటే ఎంత వచ్చిందంటే అదంటే 150 వచ్చిందండి. ఎందుకని? మనకి డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 150 అని ఇచ్చాడంటే ఆ 150 ఇక్కడే కదా ఉండాలి మరి. ఎందుకంటే సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో ఈ వెర్టికల్ ఫస్ట్ వెర్టికల్ సమానంగా ఉంటుంది. సో కాబట్టి ఇంట్రెస్ట్ లో వచ్చే డిఫరెన్స్ అవుతాయి. సో ఇదొక్కటి కనుక మీరు అర్థం చేసుకోగలిగితే ఇప్పుడు మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్స్ ప్రతి దాంట్లో అదే ఉందండి. ఈ పక్కన ఏదైతే ఉందో అదే డిఫరెన్స్ అవుతుంది. మరి సెకండ్ ఇయర్ 2 ఇయర్స్ కన్నప్పుడు సెకండ్ ఇయర్ లో వచ్చేది మాత్రమే డిఫరెన్స్ అవుతుంది. సో కాబట్టి చూడండి ఈ 150 అనేది అయితే దీని ప్రాబ్లం సొల్యూషన్ మనం అబ్జర్వ్ చేస్తే ఇది వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇలా రాశానండి. ఇప్పుడు ఎక్స్ లో 10% 150 కదా, అంటే ఎక్స్ లో 10% వాల్యూ ఈక్వల్ టు 150. దీంట్లో 10% అంటున్నామంటే ఇది 100% అండి. అయితే 100% ఈక్వల్ టు ఎంత అవుతుంది అంటే దీనికి 10 టైమ్స్ కాబట్టి దీనికి కూడా 10 టైమ్స్ అవ్వాలంటే 1500. అంటే ఇది ఎక్స్ అన్నమాట. 10% వాల్యూ 150 అండి. మరి ఎక్స్ కనుక్కోవాలంటే 100% కనుక్కుంటే సరిపోతుంది. దీనికి 10 టైమ్స్ ఉంది కాబట్టి దీనికి కూడా 10 టైమ్స్ అంటే ఎక్స్ ప్లేస్ లో ఎంత ఉండాలంటే 1500 ఉండాలి. మరి ఎక్స్ ఏంటండి? ప్రిన్సిపల్ లో 10%. ప్రిన్సిపల్ లో 10%. 10% ఆఫ్ ద ప్రిన్సిపల్ ఈక్వల్ టు 1500. మరి ప్రిన్సిపల్ కనుక్కోవాలంటే మనకి ప్రిన్సిపల్ లో 10% ఇది 1500 కాబట్టి ప్రిన్సిపల్ ఎంత పర్సెంటేజ్ అంటే 100% కనుక్కోవాలి. 100% ఈక్వల్ టు దీనికి 10 టైమ్స్ ఉంది కాబట్టి దీనికి కూడా 10 టైమ్స్ అంటే ఎంత అండి 15000. సో ద ప్రిన్సిపల్ ఈజ్ 15000. సో చూడండి మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం. ఇది అబ్జర్వేషన్ మాత్రమేనండి, క్యాలిక్యులేషన్ ఇక్కడ రాశానండి. 10% ఈక్వల్ టు 150, 100% కనుక్కున్నాము. ఆ తర్వాత వచ్చిన దాన్ని మళ్ళీ ఆ 1500 ని మళ్ళీ 10% గా తీసుకొని మళ్ళీ 100% కనుక్కున్నాం. 2 సార్లు ఇలా క్యాలిక్యులేట్ చేయడం ద్వారా మనకి ఒరిజినల్ గా ఎంత అనేది తెలుస్తుంది. అంటే చాయిస్ల ద్వారా కూడా వెళ్ళకుండా మనం చేయాలనుకుంటే ఇది పరిస్థితి. ఇప్పుడు చాయిస్ల ద్వారా వెళ్ళాలి అంటే మనకు ఆల్రెడీ ఎంత తెలిసిందండి? చాయిస్ మనకి 15000. సో 15000 అనేది ప్రిన్సిపల్ అని తెలిసింది కాబట్టి దీంట్లో ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇయర్ కి 1500 10% అండి. సెకండ్ ఇయర్ కి 10% అంటే 1500 తో పాటు దీంట్లో 10%. 1500 లో 10% అంటే 150. ఇది కూడా 150 డిఫరెన్స్ వచ్చింది కాబట్టి ఇది రైట్ ఆప్షన్. సో ఆప్షన్స్ ద్వారా చేస్తేనేమో ఇలా అబ్జర్వేషన్స్ తోటి సరిపోతుందండి. బట్ చెయ్యాలి అనుకుంటే రివర్స్ అప్లికేషన్ అంటాం. రివర్స్ అప్లికేషన్ ఇది కూడా తప్పేం కాదండి. సో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ అప్లికేషన్, రివర్స్ అప్లికేషన్. 2 ఇయర్స్ ఉన్నప్పుడు మనం చాలా ఈజీగా రివర్స్ అప్లికేషన్ చేయొచ్చు. మరి 3 ఇయర్స్ ఇస్తే ఏంటి సార్? కొంచెం అప్లికేటెడ్ గా ఉంటుందంటే రివర్స్ అప్లికేషన్. అందుకని చాయిస్ల ద్వారానే వెళ్ళండి. ఒక్కో చాయిస్ తీసుకోవడం, అది కూడా చాయిస్ తీసుకునేటప్పుడు మీరు ఈజీ ఆప్షన్స్ ఉండే వాటితో స్టార్ట్ చేయండి. అది ఫస్ట్ ఆప్షనా సెకండ్ ఆప్షనా కాదు, ఈజీ ఆప్షన్స్ ఉండే వాటితో స్టార్ట్ చేస్తూ అది సెట్ అవ్వకపోతే నెక్స్ట్ కి రావడానికి ట్రై చేయండి. ఓకేనా? అది మనకి డిఫరెన్స్ ఇచ్చినప్పుడు మనం ప్రిన్సిపల్ ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. అలాగే ప్రిన్సిపల్ ఇచ్చి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నా కానీ సరే చాయిస్ల నుంచే రండి. ఓకేనా? అప్పుడు ఎలా చేయడం? రివర్స్ అప్లికేషన్ కూడా కష్టంగా ఉంటుందండి. అప్పుడు ఒక్కో చాయిస్ నుంచి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాయిస్లు ఇస్తాడు కాబట్టి దాని నుంచి రండి. See the example. Simple interest for 2 years is given 600 rupees and as well as compound interest for 2 years is given. 2 సంవత్సరాలకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందో చెప్పాడు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందో చెప్పాడు. అయితే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమంటున్నాడు, అలాగే ప్రిన్సిపల్ కూడా కనుక్కోమంటున్నాడు. రెండింటినీ కనుక్కోమంటున్నాడు. యూజువల్ గా ఎగ్జామ్ లో ఏదో ఒకటి అడుగుతాడండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయినా ప్రిన్సిపల్ అయినా ఏదో ఒకటి అడుగుతాడు. సో ఎలా సాల్వ్ చేస్తున్నామో చూద్దాం. సో ఫస్ట్ ఇయర్ కి సింపుల్ ఇంట్రెస్ట్ అంటే 2 ఇయర్స్ కి 600 అంటే ఒక్కొక్క ఇయర్ కి 300 రూపీస్ అవుతుంది. ఎందుకంటే సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఎవ్రీ ఇయర్ ఈక్వల్ గా ఉంటుంది కాబట్టి మనకి ఫస్ట్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ 300 అవుతుంది. సెకండ్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ కూడా 300 అవుతుంది. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ అయితే ఇక్కడతో ఆగిపోతుంది. బట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఇవి ఇలాగే ఉంటాయి యాజ్ ఇట్ ఈస్ గా. సెకండ్ ఇయర్ నుంచి ఇంట్రెస్ట్లు కూడా రావడం బిగిన్ అవుతుంది. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 ఇయర్స్ ఎంత ఇచ్చాడండి? మొత్తం ఇంట్రెస్ట్ 660.
సో 600 ఇక్కడ ఉందండి అంటే 60 రూపీస్ ఇక్కడ ఉండాలి. సో వాడు ఇచ్చిన వాటిని సింపుల్ ఇంట్రెస్ట్ ని బట్టి మాత్రం మనం విడగొట్టుకున్నామండి. సో దాన్ని బట్టి కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో 660 రావాలంటే మొత్తం 2 ఇయర్స్ కి ఇక్కడ 60 ఉండాలి. అంటే డిఫరెన్స్ బిట్వీన్ ద సింపుల్ అండ్ కాంపౌండ్ 60. ఈ 60 ఎక్కడి నుంచి వచ్చిన 60 అంటే ఈ మొదటి సంవత్సరంలో వచ్చిన ఇంట్రెస్ట్ కి ఇంట్రెస్ట్. సో కాబట్టి మనకి 300 లో 60 అనేది ఎంత పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలి. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు ఆర్ ఈక్వల్ టు 60/60 ని పర్సెంటేజ్ లోకి మారుస్తున్నామండి. ఈ 60 దేని నుంచి క్యాలిక్యులేట్ అయిన ఇంట్రెస్ట్ అండి 300 పర్సెంటేజ్ కావాలి కాబట్టి ఇంటూ 100. సో 1 టైమ్ 5 టైమ్స్ 1/5 అంటే 20%. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి అర్థమైపోయిందండి 20% అని. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలిసిన తర్వాత మనం ప్రిన్సిపల్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నామో చూద్దామండి. సో ఈ 300 రూపీస్ ఎక్కడి నుంచి వచ్చిన ఇంట్రెస్ట్ అండి ప్రిన్సిపల్ నుంచి వచ్చిన ఇంట్రెస్ట్. సో ప్రిన్సిపల్ లో ఇది ఎంత పర్సెంటేజ్ అని తెలుసండి మనకి 20% అని తెలుసు. అంటే 20% వాల్యూ ప్రిన్సిపల్ లో 20% వాల్యూ 300. ప్రిన్సిపల్ లో 20% వాల్యూ 300 అంటే ప్రిన్సిపల్ అంటే 100% అండి. సో 100% అంటే దీనికి 5 టైమ్స్ ఉంది కాబట్టి దీనికి కూడా 5 టైమ్స్ అండి. అంటే ఎంత అవుతుందండి అది 1500. సో ప్రిన్సిపల్ ఈక్వల్ టు 1500. ఓకేనా. సో ఇది మనకి ఈ 300 దగ్గర నుంచి వెనక్కి వెళ్తే సరిపోతుందండి ప్రిన్సిపల్ రావాలంటే. ఓకేనా. సో ఈ ప్యాటర్న్ లో మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ ప్రిన్సిపల్ రెండింటిని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇట్స్ వన్ మోర్ డిఫరెంట్ ఎగ్జాంపుల్. సో రిలేటెడ్ టు సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంబినేషన్ లో వన్ మోర్ డిఫరెంట్ ఎగ్జాంపుల్. సో ఈ మోడల్లోనే మనకి మోర్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అనేవి ఈ యొక్క కనెక్ట్ అయ్యి ఉంటాయి. సో యూ కెన్ సాల్వ్ ద మోర్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఈ రోజు మీకు టెస్ట్ కూడా ఈవినింగ్ కి అప్డేట్ అవుతుందండి. సో ఖచ్చితంగా మీరు ఆ టెస్ట్ లో ఉండే ఎగ్జాంపుల్స్ ని సాల్వ్ చేయండి. పీడిఎఫ్ కూడా షేర్ చేస్తాను. సో రేపటి క్లాస్ లో మనకి ఈ పీడిఎఫ్ లో ఉండే ఎగ్జాంపుల్స్ ని మనం సాల్వ్ చేద్దాం. ఓకేనా. సో దేర్ యు గెట్ పీడిఎఫ్ లో ఉండే ఎగ్జాంపుల్స్ మోర్ నెంబర్ ఆఫ్ వెరైటీ ఎగ్జాంపుల్స్ ని మనం సాల్వ్ చేద్దాం. రైట్. థ్యాంక్ యూ ఫర్ ఆల్.